హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈ షార్ట్ వీడియోలో మీకు ఏంటంటే నేను ఆదిత్య 369 మూవీ రిలీజ్ ఈవెంట్కి అయితే ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడికి బాలకృష్ణ గారు, అనిల్ రావుపూడి గారు అండ్ అలాగే డైరెక్టర్ బాబీ గారు అండ్ బాబు మోహన్ గారు రావటం అయితే జరిగింది. ఇంకా చాలామంది అయితే వచ్చారు. చాలా దగ్గర నుంచి వీళ్ళను చూడటం అయితే జరిగింది. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈవిడను గుర్తుపట్టారా? లక్కీ భాస్కర్ మూవీలో హీరో కొలిక్. శ్రీదేవి మూవీస్ వారు ఇంత చక్కటి సినిమా శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మరుసు నేను పనిచేసా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా. ఆదిత్య 369 మూవీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఈయన సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మళ్ళీ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ మీరు రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన డైరెక్టర్ బాబీ గారు సినిమా గురించి అయితే తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా. చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్ అది. ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవడానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు. సినిమాకు సంబంధించిన తన ఎక్స్పీరియన్స్ని బాబు మోహన్ గారు చెప్తున్నారు. ఒకసారి అర్జెంట్గా రేపు మార్నింగ్ విజయ గార్డెన్స్కి రా అన్నారు. సరే వస్తాను. అప్పుడే సెల్ ఫోన్స్ హ్యాండ్లింగ్. ఈయనే ఆదిత్య 369 మూవీ ప్రొడ్యూసర్ అండి. ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రిలేటివ్ అవుతారు కూడా. రాత్రి నేను బెంగళూరు నుంచి సాంగ్స్ పాడుతూ సాంగ్స్ పాడేసి వస్తుంటే మనతో పక్కన ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాను. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక 20-25 మినిట్స్ నెరేషన్ చాలా బాగుంది. నువ్వు అర్జెంట్ కలిసిరా, తర్వాత మాట్లాడదాం అన్నారు. వెళ్ళి బాగా పక్కనే సాలిగ్రామం చాలా. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు, విందాం. అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం, ఉగాది అంటే ఉప్పెనల పొంగే ఒక కవిత్వం. అలాగే అందరు కూడా భగవంతుడు. ఇలా ఆదిత్య 369 మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న స్నాక్స్ అయితే ఇచ్చారు. అందులో ఇది కూడా ఒకటి. అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.